అందరికీ అందరూ ఎలా ఉన్నారు? సో ఇంతకుముందు మనం చేసిన డ్రై ఫ్రూట్ లడ్డు అయితే చాలా అంటే చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. అదే వేలో ఇంకో హెల్తీ లడ్డు చూపిస్తున్న నువ్వుల ముద్ద. సో దీనికి కావాల్సినవి ఏంటి అంటే ఒక 1 కప్ నువ్వులు అండ్ ఒక 3/4 కప్ బెల్లం. అంతేనండి, చాలా సింపుల్గా అయిపోతుంది. ప్రాసెస్ చూడండి. సో ఫస్ట్గా నువ్వులని ఒక ప్యాన్లోకి తీసుకొని జస్ట్ అలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. అంటే ఒక 1 మినిట్ సేపు జస్ట్ ఫ్రై చేసేసుకోండి. అండ్ ఇవి కొంచెం ప్లేట్లో తీసుకొని చల్లారబెట్టండి. ఇప్పుడు మనం తీసుకున్న నువ్వుల్ని మిక్సర్ జార్లోకి వేసి ఫస్ట్ ఇది గ్రైండ్ చేయండి. మీరు బరకగా అయినా గ్రైండ్ చేసుకోవచ్చు. అంటే నువ్వులతో తినే వాళ్ళు అలా ఇష్టపడుతుంటారు కదా, సో అలా, లేదా మెత్తగా అయినా గ్రైండ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు 1 కప్ నువ్వులకి 3/4 కప్ బెల్లం తీసుకోండి. ఇది వచ్చేసి స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ మీకు స్వీట్ ఎక్కువ కావాలి అనిపిస్తే మీరు 1 కప్ బెల్లం అయినా వాడుకోవచ్చు అనమాట. నువ్వులు హెల్తీయే అండ్ బెల్లం కూడా హెల్తీయే. ఇంకేముంది, ఈ బెల్లం కూడా వేసిన తర్వాత మంచిగా గ్రైండ్ చేసేసుకొని ఈ పౌడర్ని మొత్తం కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా ఇలా చేతులతో ఒత్తుకుంటూ స్మాష్ చేసేసుకోండి. అప్పుడే మొత్తం మెత్తగా అయ్యి బెల్లం అనేది అంతా కలుస్తుంది అనమాట. ఒక 2-3 మినిట్స్ ఇలా ఒత్తుకున్న తర్వాత నేను చూపించే విధంగా లడ్డు చుట్టేసుకోవాలి. అంతే. చూసారా ఎంత పర్ఫెక్ట్గా లడ్డు అయితే చుట్టేస్తున్నానో? వచ్చేసాయి కదా మరి. అంతేనండి, ఇంకేముంది, ఇక్కడ అయిపోయింది మన లడ్డు అయితే. మీకు ఇంకోటి ఏంటి అంటే కొబ్బరి యాడ్ చేసుకోవచ్చు. బల్లారి కొబ్బరి మీ ఇష్టం, అది మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసేసుకోవచ్చు. అది కొంచెం అలా జస్ట్ తురిమేసుకొని యాడ్ చేసుకోవాలన్నమాట. లడ్డూని తీసేసి ఇంక ఇలా ప్లేట్లో పెట్టేసుకోవడమే. ఈ లడ్డు వల్ల చాలా బెనిఫిట్సే ఉంటాయి. చాలామందికి కూడా ఏంటంటే శ్రావణ మాసంలో అత్తింటి వాళ్ళు ఈ నువ్వుల ముద్దను, తర్వాత కర్జికాయలు, చీర సారగా పెడుతుంటారనమాట కొత్త పెళ్లి కూతుర్లకి. నచ్చిందా మరి ఈ వీడియో అయితే? నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ చేయండి.